ప్రేమని దేవుని బిడ్డలు దయచేసిన మాటలు ఆలకించండి. కంటికి అందంగా కనిపించే ప్రతిదీ కూడా ఆశీర్వాదం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్. సొదొమ గొమొర్రా చాలా అందంగా కనిపించాయి లోతుకు. చివరికి సొదొమ గొమొర్రాయే తనకు ఊరిగా మారిపోయాయి. యవనస్తులారా, పెద్దలారా, దయచేసి ఆలోచించండి. మీ పిల్లల వివాహం విషయంలో, యవనస్తులారా, మీ పెళ్లిళ్ళ విషయంలో మీరు అందము కాదు కోరుకోవలసింది, ఆత్మీయత కోరుకోవలసింది. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరువచ్చినటువంటి సంఘమంతటికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా వారందరూ ఒకసారి చేయి పైకి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ముందుగా నేను కొన్ని అనౌన్స్మెంట్స్ చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. గత వారం రోజుల నుంచి, అనగా గత సోమవారం 11వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా అద్భుతమైనటువంటి విధముగా దేవుడు మనలను ఉపవాస ప్రార్థనలలో నడిపిస్తూ ఉన్నాడు. మీలో కొంతమంది హాజరవుతూ ఉన్నారు. మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఉన్నాను. కానీ ఇంకా చాలామంది రావలసి ఉన్నది అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన కంటే మించింది ఏది కూడా లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు గత కాలమంతా కూడా మనల్ని కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఇంతవరకు కూడా ఆయన కృపను మనకిచ్చాడు. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము అని అంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో మనము ఉపవాస ప్రార్థనలో ప్రభు యొక్క ముఖ దర్శనమును కనిపెట్టడం, to seek the face of God in the beginning of this year through fasting and prayer is very, very appropriate. చాలా మంచిది, చాలా సంతోషం. అది మనకు యుక్తమైనది, అది మనకు సరిపోయినటువంటిది. అందుచేత కారణాలు చెప్పాలనేటువంటి ఆలోచన మనకుంటే మీకు కారణాలు బోలెడని దొరుకుతాయి, ఎన్నైనా దొరుకుతాయి. కారణాలు చెప్పాలి అనుకుంటే కారణాలు ఎన్నైనా దొరుకుతాయి. కానీ కారణాలను అధిగమించి రావటానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా రావటానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క కుటుంబం అంతటితో కూడా ఈరోజు ప్రార్థనలో హాజరు కావాలని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క కృప ద్వారా మనము ఒక భయంకరమైన సంవత్సరాన్ని గట్టెక్కాము. 2021వ సంవత్సరంలో దేవుని యొక్క మహాకృపను బట్టి వ్యాక్సినేషన్ నిన్నటి దినమున ప్రారంభమైంది. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరూ గట్టిగా సభలు కొడుతూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మరి చాలా సంతోషించాల్సినటువంటి విషయం, మరి మనకు నా కుటుంబానికి అయితే మరి బ్లెస్సీ తను మరి ఫ్రంట్ లైన్ వారియర్గా కోవిడ్ డ్యూటీస్లలో తను ఎంతో సర్వీసెస్ చేసింది. వారికి డిపార్ట్మెంట్ అంతటికీ కూడా మొట్టమొదటి ఇంజెక్షన్ బ్లెస్సీకే ఇచ్చారు. కాబట్టి దాన్ని బట్టి కూడా దేవునికి స్తుతి కలుగును కాక. ముందు చాలా భయపడింది, ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఏమవుతుందో, సూది చిన్న ఇట్స్ ఓన్లీ ఏ స్మాల్ ఇంజెక్షన్. అయినా మనకున్నటువంటి కన్సర్న్స్, మనకున్నటువంటి ఆందోళన మనకుంటుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ సో షీ హ్యాడ్ ఎ వ్యాక్సిన్. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, దేవుని యొక్క కృపను బట్టి. అయితే మనందరికీ కూడా అందుబాటులోకి త్వరలోనే ఆ యొక్క వ్యాక్సిన్ వస్తుంది అని నేను నమ్ముతూ ఉన్నానండి. ప్రార్థన చేయండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనందరూ కూడా ఒకవేళ దేవుని యొక్క చిత్తం అయితే త్వరలోనే వ్యాక్సిన్ తీసుకోవటానికి ఒక అవకాశము ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఈ నూతన సంవత్సరపు ఆలోచనలలోనే కొంచెంసేపు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ జనవరి అంతా కొంచెం ఆ యొక్క నూతనత్వాన్ని మనం కోల్పోకూడదు. ఎంత మట్టుకైనా కూడా ఫ్రెష్నెస్ అనేటువంటిది ఎప్పుడు క్యారీ చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వివాహితులు వివాహమైనటువంటి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మీ ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఫ్రెష్నెస్ అనేటువంటిది ఉండాలి. ఫ్రెష్నెస్ అంటే మిమ్మల్ని చూసినటువంటి వారు అబ్బా ఈ మధ్యలోనే వివాహమైందా అన్నట్లుగా అంత అవినాభావ సంబంధంతో, ప్రేమతో, అన్యోన్యంగా మీరు ఉండాలి. కొంతమంది ఉంటారండి, కొద్ది బాధ కలిగించే విషయం ఏంటంటే వివాహమైన 1 సంవత్సరానికే 20-25 సంవత్సరాలు వివాహమైన తర్వాత భారం మోసుకొని ఉండే మరి దంపతుల మాదిరిగా అలిసిపోయి ఉంటారు. అలా ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాలైనా సరే మిమ్మల్ని ఇద్దరిని చూసినటువంటి వారు ఎంతో చక్కటి అన్యోన్యమైన దంపతులు అని గుర్తించాలని
అలాంటి ఫ్రెష్ లవ్, చక్కటి ప్రేమను కలిగి ఆ ఫ్రెష్నెస్ క్యారీ చేయాలని నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఈరోజు మనము అటువంటి ఆ ఫ్రెష్నెస్ కొరకు, ఆ ఫ్రెష్నెస్ ఈ యొక్క నూతన సంవత్సరపు ఇంకా ఆ యొక్క పరిమళ సువాసనను ఆనందిస్తూ ముందుకెళ్ళాలి అని అంటే దేవుడు చెప్పేటువంటి ఒక మాట మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. వన్ డే ఐ వాస్ ప్రేయింగ్, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న సమయంలో సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్, జస్ట్ లైక్ దట్, ఒక లైట్నింగ్ మాదిరి, ఒక మెరుపు మాదిరిగా ప్రభు నాకు ఈ యొక్క వర్తమానం ఇచ్చాడు. జస్ట్ అంత లైట్నింగ్ మాదిరి నా మనసులో చెప్పాడు, వెనుకకు చూడకము, డోంట్ లుక్ బ్యాక్, వెనుకకు చూడకము. ఆ మాటలో ఆ మాట నా యొక్క ఆత్మలో ఉన్నట్లుండి అలా ప్రకాశించింది. అలా ప్రకాశించేసరికి ఏంటి ప్రభు ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని ప్రార్థనలో కనిపెట్టినప్పుడు అనేక విషయాలు నాతో చెప్పి ఉన్నాడు. అవే మీ అందరి కొరకు ఈరోజు షేర్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రేమని దేవుని బిడ్డలారా, చిన్నతనంలో మనం సరదాగా కొన్ని పనులు చేసింటాం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు ఆ యొక్క అనుభవాలు మీ ఇళ్ళలో జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కొన్నిసార్లు వెనక్కు నడుస్తూ ఉంటారు. మీరు చూసారా? మామూలుగా నడువురా బాబు ముందుకు అని అంటే వారు ఇదే డైరెక్షన్లో తల యూతలకి పెట్టి నడుస్తూ ఉంటారు అన్నమాట. వెనుక బ్యాక్ స్టెప్స్ చేస్తూ వారు నడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు 1-2 సార్లు పడుతూ ఉంటారు, అయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? మీరు ఈ విధంగా నడుస్తూ మీ తలను ఇలా తిప్పి ఇలా నడవటానికి ప్రయత్నించారా? వెనుక వైపు చూస్తూ ముందుకు నడచడానికి మీరు ప్రయత్నించారా? కొన్నిసార్లు ప్రయత్నించి ఉండవచ్చు, కానీ చాలా కష్టం. నిదానంగా నడిచి ఒకవేళ నడిచిన స్ట్రైట్ లైన్లో నడవటం చాలా కష్టం. అదే ఒకవేళ బైక్ మీద అనుకోండి, బైక్ మీద వెనుక తట్టు చూస్తూ ముందుకు ఎప్పుడైనా బైక్ని మనం పోనివ్వగలమా? చాలా చాలా కష్టమైన పని. ప్రమాదంతో కూడా, మరి ప్రమాదమైనది కూడా అని జ్ఞాపకం చేస్తున్నాను. కార్ అయితే ఇంకా కష్టం. కార్ అయితే మరి మన రేర్ వ్యూ మిర్రర్స్ అని 2 ఉంటాయి, మధ్యలో కారు లోపల ఒకటి ఉంటుంది. సో 3 రేర్ వ్యూ మిర్రర్స్. ఈ రేర్ వ్యూ మిర్రర్స్ని చూసుకుంటూ మనం ముందుకు కారు నడిపించడం చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుచేత ప్రభువు మనకు ఈ మాటను చెప్తూ ఉన్నాడు అంటే, మనం ముందుకు మాత్రమే చూడాలి, వెనుక తట్టు చూడకూడదు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ వెనుక తట్టు చూడాలి అని ప్రభు యొక్క ఉద్దేశం అయితే మన కళ్ళు వెనుక పెట్టేవాడు. ఆయన మన కళ్ళను ముందు పెట్టాడు, మన తలకు ముందు పెట్టాడు, అంటే ముందు చూడాలని. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా కూడా వెహికల్స్కి కానీ మరి లైట్స్ ముందు ఉంటాయి, వెనుక ఉండే డేంజర్ లైట్స్ ఉంటాయి, కానీ లైట్స్ అన్నీ కూడా ముందే ఉంటాయి. కారణం ముందుకు పోవాలని వారి యొక్క ఉద్దేశం, ముందుకే. సో ఈ వెహికల్స్ అన్నిటికీ మనం చూస్తే మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వారు లైట్స్ని కూడా ముందుకు పెడుతూ ఉంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవులు మాత్రం అనేక సార్లు వెనుక తట్టు చూస్తూ జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఏంటి వెనుక తట్టు చూస్తూ ముందుకు వెళ్ళటం అంటే, మన గతించిన కాలాన్ని గురించి పట్టించుకుంటూ, గతించిన సంవత్సరాలలో జరిగిన వాటిని గురించి పట్టించుకుంటూ, గతించిన సంవత్సరాల ప్రభావాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అలా చేస్తారో వారి జీవితంలో చాలా బలహీనపడటం, వారు ముందుకు వెళ్ళలేకపోవటము, కొన్నిసార్లు ఆ విధమైనటువంటి ఆలోచనలు ఉండుట చేత వారు ప్రేమని దేవుని బిడ్డలారా తమ వర్తమాన కాలాన్ని, తమ భవిష్యత్తులో ఉన్న కాలాన్ని, ఈ రెండింటినీ కూడా పాడు చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. సో టుడే గాడ్ ఈజ్ కాలింగ్ us నాట్ టు లుక్ బ్యాక్. మీరు వెనుక తట్టు చూడవద్దు అని చెప్పుతూ ఉంటూ ఉన్నాడు. వెనుక తట్టు చూడవద్దు. యేసుక్రీస్తు ప్రభు తాను స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీలో ఎవరైనా నాతో వస్తారా? నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు. అయితే నీ వెళ్ళి నా కుటుంబీకుల దగ్గర సెలవు తీసుకుని వస్తాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచువాడెవ్వడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచు ఎవరైనా కూడా తండ్రి రాజ్యమునకు పాత్రుడు కారు అని చెప్పుతూ ఉంటూ ఉన్నాడు. తండ్రి రాజ్యానికి పాత్రులు కారు ఎవరు? మనము నాగటి మీద చేవేసి, నాగటి ఎలా నడుస్తుంది? ముందుకు వెళ్తుంది నాగలి, కానీ వెనుక తట్టు చూస్తూ ఉంటే దేవుని రాజ్యానికి మనము పాత్రులము కాము.
క్రీస్తునందు ప్రేమడి దేవుని బిడ్డలారా, అందుచేతనే మనందరము కూడా ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. మరి ఒక మాటను చదువుకుందామండి, దయచేసి చూడండి. మనందరం కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మరి ఒక మాటను చూసి ఆ తర్వాత యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను కూడా మనము ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరు చూద్దామండి. ఫిలిపియన్స్ 3rd chapter 13th verse నుంచి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అవును, అయితే నేను ఒకటి చేస్తున్నాను. ఏంటది? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. హల్లెలూయా. అందరూ నా వెనుక చెప్పండి, వెనుక ఉన్న వాటిని మరచి. మన వెనుక ఉన్న వాటిని మరువమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. వెనుక ఉన్న వాటిని మరువండి. ఇది నేను చేస్తున్నాను. వన్ థింగ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ షూర్, దట్ ఐఎమ్ ఫర్గెట్టింగ్ ద పాస్ట్. మీరు కింద ఫుట్ నోట్స్లో చూస్తే రాస్తూ ఉన్నాడు, వెనుక ఉన్న వాటిని లక్ష్య పెట్టక. నేను లక్ష్య పెట్టట్లా, ఏమైతే జరిగిందో జరిగిపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, గతించిన కాలములో అనేక విషయాలు జరిగాయి. గతించిన కాలములో నీకు భయంకరమైన అలవాట్లు ఉండి ఉండవచ్చు. గతించిన కాలంలో నీకు చెడు సంబంధాలు ఉండి ఉండవచ్చు, చెడు స్నేహాలు ఉండి ఉండవచ్చు, చెడు అలవాట్లు ఉండి ఉండవచ్చు. గతించిన కాలంలో నీవు దేవునికి వ్యతిరేకముగా జీవించి ఉండవచ్చు. కానీ పౌలు అంటూ ఉన్నాడు, వెనుకున్న వాటిని నేను ఇప్పుడు మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఒక మాటను చూద్దామండి. ఈరోజు మనము మన యొక్క మూలాంశంలోనికి, మరి ముఖ్యమైనటువంటి మాటలోనికి వస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి దయచేసి. 28, 29 వచనాలు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. 32వ వాక్యం చదువుదామండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనుగోరు. చాలు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. రిమెంబర్ ద వైఫ్ ఆఫ్ లాట్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొద్దిసేపట్లో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కానీ యేసుక్రీస్తు చెప్పే మాటను ఒకసారి దీర్ఘంగా మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ఉన్నటువంటి మరి ఆ దినముల నుంచి ఈ దినముల వరకు కూడా లోతు దినముల మాదిరిగా ఉన్నాయని ప్రభు చెప్తూ ఉన్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ డే, సిమిలర్ డేస్. అటువంటి దినాలే. మీరు చూసారా? తినుచు త్రాగుచు. ఆయన కొన్ని మాటలు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమంటున్నాడండి? తినుచు త్రాగుచు. ప్రేమంటే దేవుని బిడ్డలు సరదాగా కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఈ రోజుల్లో చాలా మంది యొక్క దృష్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి వాటి మీదనే ఉంటుంది. తినటం, త్రాగటం. మీరు చూడండి, కర్నూలులో ప్రతి వీధిలో లేక ప్రతి మెయిన్ రోడ్లో 4-5 షాపుల తర్వాత ఒక హోటల్ ఉంటుంది. టిఫిన్ సెంటర్లు ఉంటాయి, పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి. ఇవన్నీ సరిపోదని ఇప్పుడు మొబైల్ క్యాంటీన్స్ పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు పెట్టింటారు. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు పెట్టి ఎవరు తింటున్నారు ఇంత అన్నము, ఎక్కడి నుంచి, ఏంటిది ఆశ్చర్యం. ఎన్ని హోటళ్ళు పెట్టినా కిటకిటలు ఆడుతుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి కూడా సరిపోలేదని స్విగ్గీ ఒకటి, జొమాటో ఒకటి, ఇవన్నీ యాప్స్ వచ్చేసాయి. ఈ యాప్స్లో ఏది గుర్తుకొస్తే అది ఉన్నట్లుండి నీకు ఏదైనా అవుట్ ఆఫ్ సీజన్లో ఫుడ్ కావాలి అని గుర్తుకొస్తే చాలు, జొమాటోలోకి పోయి క్లిక్ చేస్తే అది ఒక అర్ధగంట 45 నిమిషాల్లో మన దగ్గరకు వచ్చేస్తుంది. తినటం మీద చాలా శ్రద్ధ ఉంది. తప్పు కాదు, అది తర్వాత మనం భవిష్యత్తులో చూస్తాం. కానీ తినటం మీద దృష్టి ఉంది, త్రాగటం మీద దృష్టి ఉంది. అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూడండి, టీవీలో తినటం మీద, త్రాగటం మీద ఎన్ని యాడ్స్ వస్తూ ఉంటాయో మీరు కౌంట్ చేయండి. ఒక 10 యాడ్లలో ఎన్ని యాడ్స్ తినటం గురించి, త్రాగటం గురించి ఉంటాయి.
బికాస్ మ్యాన్ ఈజ్ ఫోకస్డ్ అపాన్ దీస్ థింగ్స్. అంత మాత్రమే కాదు, కొనుచ్చు అమ్మొచ్చు. అదేంటోనండి, కొంతమంది అంటారు రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటూ ఉంటారు. కొంతమంది రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటారా? ఎవరైనా రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే అర్థం ఏంటి? రేట్లన్నీ బాగా తగ్గిపోయినాయని అర్థం కదా. సడన్గా పోయి ఎవరైనా భూమి గురించి కానీ లేకపోతే ఇండ్ల గురించి కానీ బేరం ఆడితే కొండంత రేటు చెప్తారు. మరేంటంటే ఈ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పినారే. రియల్ ఎస్టేట్ పడింది అనేది ఊరికే అట్లా మాట మాత్రమే, రేట్లు మాత్రం ఇంత ఉంటాయి. చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు. రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటారు. కొనటం అమ్మటం, కొనటం అమ్మటం, భూములు కొనటం అమ్మటం, ఫ్లాట్లు కొనటం అమ్మటం, ప్లాట్లు కొనటం అమ్మటం. ప్రేమైన దేవుని బిడ్డరా, అవి మాత్రమే కాకుండా వస్తువులు కొనటం అమ్మటం. మనం చూస్తూ అమెజాన్లో కొనాలి, OLXలో అమ్మాలి. మనుషులకు అలవాటు అయిపోయింది. కొద్ది రోజులే ప్రేమైన దేవుని కొనటం అమ్మటం, కొనటం అమ్మటం. నారు నాటుచ్చు, ఇండ్లు కట్టచ్చు ఉంటున్నారు. నా సొంత అభిప్రాయం నేను చెప్తున్నానండి, ఎవరి అభిప్రాయం కాదు. అసలు కర్నూలులో ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, మళ్ళీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు, గవర్నమెంట్ టిట్కో అంటారు, అదంటారు, ఇదంటారు, అన్ని ఇస్తున్నారు. అసలు జనాలు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఇన్ని ఇండ్లకు సరిపడా జనాలు ఉన్నారా అనిపిస్తుంది నాకు. జనాల కంటే ఇండ్లు ఎక్కువైపోతున్నాయండి. ఎక్కడ చూసిన అపార్ట్మెంట్స్, ఎక్కడ చూసినా కొత్త కొత్త కాలనీస్. మన ఊర్లు దాటి ఎక్కడెక్కడో పోయిటాము. ఎంతో దూరం పోయిన తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అని పెట్టింటారు. ఆడికి ఎవరు వస్తారు? అంత దూరం ఎవరు వస్తారు? కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కడుతూ ఉంటూ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, దీస్ ఆర్ ద డేస్ గాడ్ ఇస్ టాకింగ్. లోతు దినములు లాంటి దినాలు ఇవి. లోతు రోజుల్లో కూడా ఇలా ఉండేదట. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి రండి, మనం వెనక్కి వెళ్దాం. ఆదికాండం 19వ అధ్యాయం. మనకి మూల అంశము వెనుకకు చూడకము అని ఇక్కడ మనం చూస్తాం. ఆ మాటలు మనం చదువుకుందామండి. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయము 13వ వాక్యం నుంచి దయచేసి చదవండి. 13 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము. చాలండి. నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము. బైబిల్ పండితులందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే, లోతు యొక్క కుటుంబం సంఖ్య దాదాపుగా 8 మంది అయింటారు. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, పెండ్లి అయిన కుమార్తెలు ఉన్నారు, పెండ్లి కాని కుమార్తెలు ఉన్నారు. సో లోతు భార్య వీరందరితో కలిసి 8 మంది అయిండవచ్చు అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అబ్రహాము ప్రార్థించినప్పుడు మీ అందరికీ గుర్తుందా, చివరి సంఖ్య అబ్రహాము వాడింది కనీసం 10 మంది ఉంటే కూడా నీవు ఆ 10 మంది నీతిమంతుల కొరకు సొదొమ గొమొర్రాలను క్షమించకుండా లేక నాశనం చేయకుండా ఉండలేవా అని అడిగినప్పుడు దేవుడు నాడు 10 మంది ఉంటే నేను క్షమిస్తానని దేవుడు చెప్పాడు. కానీ 10 మంది కూడా లేరు. అంటే లోతు యొక్క కుటుంబంలోనే, నా మాట జాగ్రత్తగా ఆలకించండి, లోతు యొక్క కుటుంబంలోనే దేవుణ్ణి నమ్మిన వారు కొంతమంది అయితే పాపములో కలిసిపోయి లోకంలో జీవించిన వారు మరికొంతమంది. ఈ మాట చెప్పడం నాకు చాలా భయం అవుతుంది. అనగా ఆ కుటుంబంలో 8 మంది ఉన్నటువంటి కుటుంబంలో కొంతమంది రక్షించబడబోతున్నారు, కొంతమంది నాశనానికి అప్పగించబడబోతున్నారు.
నా మాట ఆలోచించండి. ఒక కుటుంబం, ఒకే కుటుంబం, తల్లి తండ్రి పిల్లలు, ఆ కుటుంబంలో కొంతమంది రక్షించబడబోతున్నారు, కొంతమంది నాశనానికి అప్పగించబడబోతూ ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ మాటను చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాను. మన కుటుంబాలు సహితము, మన కుటుంబాలలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా రక్షించబడుదురుగాక. ఆమేన్. 100% మన తల్లిదండ్రులు, పిల్లలు, మనము, అందరు తోబుట్టువులు అందరూ కూడా పరలోకంలో కనిపించుదురుగాక. ఆమేన్. కానీ అవకాశం ఉన్నప్పటికీ, దేవుని యొక్క రక్షణ అందుబాటులో ఉన్నప్పటికీ, సువార్తను అంగీకరించగలిగినటువంటి అవకాశం, సమయం ఉన్నప్పటికీ కూడా మన కుటుంబంలో కొంతమంది వాటిని, ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి కనిపించటం లేదు. కొంతమంది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయలేము. అది మీరు చెప్పినంత వరకు చెప్పగలరు, ప్రార్థన చేసినంత మట్టుకు ప్రార్థన చేయగలరు, కానీ వారి యొక్క అవకాశాన్ని చేజార్చుకోవటం లేక ఆ అవకాశాన్ని దక్కించుకోవటం అనేటువంటిది వారి చేతుల్లోనే ఉంది. మనం ఎవ్వరిమీ కూడా త్వర పెట్టలేము, ఒత్తిడి చేసి రక్షణలోకి తేలేము. అందుకనే పెద్దలారా, మన యొక్క పిల్లల విషయంలో మాత్రం శ్రద్ధను చూపి, యుక్త వయస్సు వచ్చే లోపల, నా మాట జాగ్రత్తగా ఆలకించండి, యుక్త వయస్సు వచ్చే లోపల అనగా వారు నిర్ణయము చేయగలిగిన స్థితి వచ్చే సమయంలో వారిని రక్షణలోకి నడిపించాలి. నమ్మిన వారు ఆమెను చెప్పండి. See, these days చిన్న పిల్లలండి, they have a choice. Don't they have a choice? చిన్న పిల్లలు కలిగిన వారు ఆలోచన చేయండి. మాకు కూడా చిన్నపిల్లలే ఉన్నారు కాబట్టి మాకు తెలుసు. క్యారల్, లియో, దే ఆర్ స్మాల్ చిల్డ్రన్. లియో యొక్క వయసు ఇప్పుడు 6 years, క్యారల్ వయసు 5 years, 6+, 5+. కానీ వీరిద్దరికి చాయిస్ మేకింగ్ ఉంది. వాళ్ళ మమ్మీ తీసిన డ్రెస్ కొన్నిసార్లు వేసుకోరు, వాళ్ళే తీసుకోవాలి. అది బాగుంటుందా లేదా తర్వాత విషయం, కానీ ఈ డ్రెస్ అయితే మేము వేసుకుంటాం, లేకపోతే మేము వేసుకోం అని వారి యొక్క చాయిస్ చెప్తారు. ఈరోజు ఏం తినాలో కొన్నిసార్లు చాయిస్ చెప్తారు. ఈరోజు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, చాయిస్ చెప్తారు. అంటే వారి జ్ఞానం డెవలప్ అవుతుంది. ఆత్మీయమైన విషయాలు ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ చాయిస్ మేకింగ్ అనేటువంటిది వారికి తెలుస్తూ ఉంది. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, మన పిల్లలకు సరి అయినటువంటి యుక్తమైనటువంటి వయస్సులో రక్షణలోనికి నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. మీ పిల్లలు రక్షణ పొందకుండా లోకములో కలిసిపోయి, పాపంలో కలిసిపోయి ఉంటే దాని బాధ్యత చాలా మటుకు తల్లిదండ్రులది అని నా మటుకు నేను చెప్తూ ఉన్నాను. అవసరమైన సమయంలో, చేయాల్సిన సమయంలో, మరి జాగ్రత్త వహించాల్సిన సమయంలో జాగ్రత్త పడకపోతే పిల్లల విషయంలో బాధపడతాం. లోతు కుటుంబంలో కూడా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అంతెందుకండి, లోతు యొక్క భార్య లోతును బట్టి దేవుడు బయటికి తేగలిగాడే కానీ తన స్వభావాన్ని మాత్రం మార్చలేకపోయాడు. తన యొక్క చూపంతా వెనుకకుండింది, తన చివరకు ఉప్పు స్తంభం అయిపోయింది. నేను రెండో మాట చెప్తూ ఉన్నాను. ముందుగా పిల్లల గురించి నేను చెప్పాను, రెండవది భార్యాభర్తల గురించి నేను చెప్తూ ఉన్నాను. వినండి దయచేసి. నీతిమంతుడని లోతును బైబిల్ గ్రంథం పిలుస్తూ ఉన్నది. ఆ మాటలు కొన్ని మనం చదువుకోబోతూ ఉంటున్నాం. నీతిమంతుడు అనగా తాను అబ్రహాం అవకాశం ఇచ్చినప్పుడు తాను సొదొమ గొమొరాలు దేవుని తోట వలె సోయర్కు వచ్చినటువంటి ఆ ప్రాంగణము వలె కనిపించగా సొదొమ గొమొర కావాలని కోరుకున్నాడు, వెళ్ళాడు, తర్వాత గ్రహించాడు. అయితే తన యొక్క నీతిని మాత్రం వదులుకోనట్టుగా మనం చూస్తున్నాం. 2 మాటలు చదువుదామండి, దయచేసి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మనం ఎక్కడి నుంచి చదువుదామండి? 6వ వచనం నుంచి చదువుదామండి. 6వ వాక్యం నుంచి దయచేసి చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు ఎవరు? లోతు. ఆ నీతిమంతుడు
వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుకొనుచు వచ్చును. 2-3 పాఠాలు నేర్చుకోవాలండి. ఇది ప్రాముఖ్యమైనవి కాదు, కానీ మనం ఆలోచించాల్సిన విషయాలు. దుర్మార్గుల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు లోతు. అక్కడి నుంచి వెళ్ళిపోగలిగినటువంటి అవకాశాలు లోతు చేతుల్లో ఉన్నాయి, కానీ నొప్పించుకుంటూ ఉన్నాడు, కానీ అట్లే జీవిస్తూ ఉన్నాడు. నొచ్చుకుంటూ ఉన్నాడు, కానీ అట్లే జీవిస్తూ ఉన్నాడు. తాను చక్కగానే జీవిస్తూ ఉన్నాడు, తను వారితో కలిసిపోలా, కానీ నొచ్చుకుంటూ ఉన్నాడు. మనసులో అరే ఇటువంటి పరిస్థితులు అని నొచ్చుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతుడైనటువంటి భర్త ఉన్నప్పటికీ భార్య మాత్రం రక్షించబడలేకపోయింది. ప్రియులారా, నన్ను మన్నించండి, కానీ ఇది జరగబోతూ ఉంది. భార్య భర్తల విషయంలో ఒకరు ప్రార్థనా పరులుగా ఉంటే మరొకరు ప్రార్థన చేసుకునే అలవాటు లేదు. ఒకరికి దేవుడు అంటే ఇష్టం ఉంటే మరొకరికి అది పడటం లేదు. భర్త చర్చికి వెళ్దామంటే భార్య సహకరించడం లేదు. భార్య చర్చికి వెళ్తానంటే భర్త ప్రోత్సహించడం లేదు. అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటామంటే కుదరటం లేదు. భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కున ప్రయాణిస్తూ ఉన్నారు. మనం ఆశ్చర్యపడకూడదండి. నా ఆశ మాత్రం భార్య భర్తలు ఇద్దరు రక్షించబడుదురుగాక. కానీ లోతు విషయంలో జరిగింది అంటే, నీతిమంతుడైనటువంటి లోతు మాత్రం రక్షించబడ్డాడు, తన భార్య మాత్రం రక్షించబడలేదు. కారణం, తన చాయిస్ చేసుకుంది. ఏం చాయిస్ చేసుకుంది? నా యొక్క వెనుకటి జీవితం వైపే నా దృష్టి ఉంటుందని చూసుకుంది. She was more amazed and consumed by her old life. సొదొమ గొమొర్రాలలో బహుశా తన కుటుంబం గురించి కావచ్చు, తన ఆస్తుల గురించి కావచ్చు, అలవాట్ల గురించి కావచ్చు, వెనుక తట్టు చూసింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. అందుచేత ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు నువ్వు పారిపోము, వెనుకకు చూడకము. మన ప్రాణాన్ని దక్కించుకోవాలి అని అంటే మనం వెనుకకు చూడటం ఆపేసేయాలి. మన ప్రాణాన్ని దక్కించుకోవాలంటే మనం పారిపోవాలి. మన ప్రాణాన్ని దక్కించుకోవాలంటే వెనుక తట్టు చూడకూడదు. ఎందుకు వెనుక తట్టు చూడకూడదు అనేది ఇప్పుడు ప్రశ్న. వై డస్ గాడ్ వాంట్ us నాట్ టు లుక్ బ్యాక్? ఎందుకు మనం వెనుక తట్టు చూడకూడదు? 7 విషయాలు చెప్తానండి. మన జీవితంలో కూడా వెనుక తట్టు చూడకూడదు అని చెప్పడానికి 7 విషయాలు త్వరగా నేను చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది వెనుకటి జీవితం గురించి ఆలోచించుకుంటూ దిగులు పడుకుంటూ ఉన్న జీవితాలు అనేకములు నేను ఎరుగుదును. 10 సంవత్సరాల క్రితం ఎవరో నిన్ను బాధ పెట్టారు, అదే బాధలో ఇప్పటి వరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఒక 20 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది, దాన్ని ఇంకా నువ్వు మోసుకుంటూనే ఉన్నావు. ఎవరో నిన్ను హర్ట్ చేశారు, ఆ హర్టింగ్ని, ఆ హర్ట్ఫుల్నెస్ను ఇంకా మనసులో దాచుకొని ఉన్నావు. గుర్తు చేసుకొని కుమిలిపోయి జీవిస్తూనే ఉన్నావు. నేను ఒక సహోదరిని ఎరుగుదును ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక సహోదరి, వారి యొక్క ఇంటిలో ఒక మరణం సంభవించింది. మరణం సంభవించినప్పుడు వారి యొక్క తల్లి చనిపోయింది. ఆ తల్లి గురించి బాధపడి యూ విల్ నాట్ బిలీవ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, 20-25 సంవత్సరాలు కూడా ఆమె బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను ఒక సైకిక్ పేషెంట్గా మారిపోయి తన జీవితం అంతా పాడు చేసుకుంది. కారణం, తన గతించిన జీవితం గురించే పట్టుకొని జీవించింది. గతించిన జీవితం గురించి నువ్వేం చేయగలవు? మనం అనుకుంటాం కొన్నిసార్లు, అబ్బా ఆ రోజు ఆ మాట మాట్లాడకపోయి ఉంటే బాగుండును, కాస్త నేను ఆ మాటను మాట్లాడకపోయి ఉంటే బాగుండేది కదా, అయ్యో ఇలా స్పందించి ఉండకుంటే బాగుండును కదా, అయ్యో ఆ 5 నిమిషాలు నా కోపాన్ని నిగ్రహించుకొని ఉంటే బాగుండేది కదా, అయ్యో ఫలానా వారి విషయంలో నేను జాగ్రత్తగా ఉంటే బాగుండేది కదా, అయ్యో నేను ఈ నిర్ణయం చేయకుండా ఉంటే బాగుండును కదా అని చాలామంది అనుకుంటారు.
మెయిన్ చర్చ్లో ఈ మెసేజ్ చెప్పినప్పుడు నేను ఇదే ఉదాహరణ చెప్పాను. నిన్నగాక మొన్న అనుకుంటాను, నేను ప్రార్థనలో కూడా చెప్పాను. 70 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక ముసలాయన నా దగ్గరకు వచ్చి 45 సంవత్సరాల వైవాహిక జీవితం జీవించిన తరువాత, 45 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ అయిపోయిన తరువాత అతను వచ్చి నాతో అంటూ ఉన్నాడు, ఏవండి పాస్టర్ గారు, మ్యారేజ్ విషయంలో నేను తప్పు చేశానండి. యువర్ లైఫ్ ఈజ్ ఓవర్. 70 సంవత్సరాలు ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే నీ టైం అయిపోయింది. ఇంకా కొంచెం ఎక్కువ బ్రతుకుతావంటే బోనస్. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఐ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ మై పాస్ట్. ఆ మాట అనటంలో చాలా సుదీర్ఘమైనటువంటి అర్థాలు ఉన్నాయండి. ఒకటి, నేను ఎవరితో అయితే నా జీవితం అంతా నా సహధర్మచారిణిగా ఉన్నటువంటి నా భార్య ఎవరైతే ఉన్నదో ఆమె సరి అయిన వ్యక్తి కాదు నా కొరకు అని ఆమెను అవమానపరుస్తున్నాడు. నీ జీవితంలో జరిగిన మేలన్నిటిని క్యాన్సిల్ చేసేస్తూ ఉన్నావు. నీ ఫ్యామిలీ విషయంలో నువ్వు కలిగి ఉన్నటువంటి సదాభిప్రాయం అంతటిని క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు అంటూ ఉన్నావు, దట్ వాస్ ఎ మిస్టేక్ అని అంటూ ఉన్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుచేతనే నిర్ణయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో, కెరియర్ చూసింగ్ విషయంలో, జాబ్స్ విషయంలో, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలని, ఎడ్యుకేషన్లో వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి విషయాల్లో, మీ పిల్లలను ఏమి చేయాలనుకుంటున్నారు ఆలోచన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనుక తట్టు చూసుకొని ప్రయోజనం లేదు. వెన్ యూ లుక్ బ్యాక్, there is no use. It's gone forever. ఎందుకు మనం వెనుక తట్టు చూడకూడదు? నంబర్ 1, ఎందుకు ఈమె ఉప్పు స్తంభంగా మారిపోయింది లోతు భార్య? వెనుక తట్టు ఎందుకు చూడకూడదు అని అంటే, సొదొమ గొమొర్రా నిండా పాపముందండి, పాపముంది. రక్షించబడినటువంటి నీవు ఇప్పుడైతే చక్కగా జీవించుచున్నావు, కానీ నీ గతంలోకి చూస్తే పాపమే కనిపిస్తుంది. పాపమే, పాపపు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన జీవితం, లోకానుసారమైన జీవితం, దుష్ట అలవాట్లు, దుష్ట ఆలోచనలు, దుష్ట సంబంధాలు, చీకటిమయమైనటువంటి జీవితం కనిపిస్తుంది. అందుచేత నువ్వు వెనక్కు చూడకూడదు, పాపం వైపు చూడకూడదు. సాధారణంగా మీరు గమనించారా, దేని వైపు నీ దృష్టి ఉంటుందో దానికి నువ్వు ఆకర్షితుడు అవుతావు, దానికి నువ్వు దాని వైపే ప్రయాణం వెళుతూ ఉంటుంది. కార్లు నడిపేవారు సాధారణంగా ఒక ప్రాక్టీస్ చేస్తారు, చేయని వారికి ఒక సలహా చేస్తున్నవారు మీరు గ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, నైట్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు వస్తూ ఉన్నప్పుడు సాధారణంగా డ్రైవింగ్ చేసే అలవాటు ఉన్నటువంటి వారికి ఆ ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు మనం చూడరు. ఎదురుగా వచ్చేటువంటి వాహనాల లైట్లు చూసినప్పుడు నీకు తెలియకుండానే ఆ లైట్ వైపు నువ్వు ఆకర్షితమైపోతావు. యు విల్ మిస్ యువర్ ట్రాక్. అందుచేత ఎప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల యొక్క లైట్ని చూడకుండా మన దృష్టి మాత్రం రోడ్డు మీద ఉండాలి. నువ్వు దేని వైపు చూస్తావో దాని వైపు నడుస్తావు. నువ్వు పాపం వైపు చూస్తే పాపం వైపు వెళ్తావు. పాపం గురించి ఆలోచిస్తే పాపం గురించే నువ్వు జీవితంలో ముందుకెళ్తావు. అందుచేత మనం వెనుక తట్టు ఎందుకు చూడకూడదు అంటే, పాపం ఉంది కాబట్టి వెనుక తట్టు మనం చూడకూడదు. స్టాప్ లుకింగ్ ఎట్ సిన్, ఫర్గెట్ అబౌట్ సిన్. ఒకప్పుడు మనం పాపులం, ఒకప్పుడు దుష్టులం, నీచులం, అసహ్యులం, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించాం, కానీ దాటిపోయింది. దట్ ఈస్ హిస్టరీ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కాదు, ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నటువంటి ఒక విశ్వాసవి నీవు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి. నేను కూడా అలాంటి ఒక సాక్ష్యాన్ని విన్నాను. నా మెడికల్ కాలేజ్ డేస్లో మా సీనియర్ గారు సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. సాక్ష్యం అంటే అందరికీ కూడా ఆసక్తి ఉంటుంది కదండి, కాబట్టి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అతను క్రైస్తవేతర కుటుంబం నుంచి వచ్చాడు, చెప్తూ ఉన్నాడు.
చెప్తున్నంత వరకు అది బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఆయన పాడు అలవాట్లు చెప్పడం ప్రారంభించాడు. పాడు అలవాట్లు అంటే ఎట్లా అంటే, నేను పలానా షాప్కి వెళ్ళాను, పలానా షాప్కి వెళ్ళి అంటే ఏబీసీ షాప్కి వెళ్ళాను, ఏబీసీ షాప్కి వెళ్ళి XYZ సిగరెట్ కొన్నాను, XYZ సిగరెట్ కొని మరి ఇంకొక ఈ పలానా పేరు గల బీరు కొనుక్కున్నాను, కొని అవన్నీ తాగాను, చాలా బాగున్నాయి. తర్వాత ఒక అమ్మాయిని చూశాను, ఈ విధంగా చూశాను, తను కూడా ఈ విధంగా చూసింది, నేను ఇట్లా చూశాను, తను ఇట్లా నేను అనుకున్నాను, మనం సాక్ష్యం చెప్తున్నామా లేకుంటే ఎవరికైనా నేర్పిస్తున్నామా? ఇప్పుడు సాక్ష్యం వినే వారిలో బలహీనమైన వారు కూడా ఉంటారు కదండి. ఈ బలహీనమైన వారిలో కొంతమంది సిగరెట్ తాగాలనే ఆశ ఉండి ఎక్కడ దొరుకుతారో తెలియని వాళ్ళు ఉంటారు. బీరు తాగాలనే ఆశ ఉండి బీరు ఎక్కడ దొరుకుతుందో తెలియని వాళ్ళు ఉంటారు. అమ్మాయిల గురించి ఆలోచించి అమ్మాయిలతో ఎలా వారిని పడేయాలని తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన సార్ గారు ఏం చేస్తున్నారంటే, ఒరే నాయన పలానా సెంటర్లో పలానా షాప్ ఉందిరా, పలానా షాప్లో పలానా సిగరెట్ అడుగురా, పోయి పలానా బీర్ అడుగురా, నీకు దొరుకుతాయి అన్నట్టు చెప్తా ఉన్నాడు. యు సీ, వీఆర్ స్టిల్ డ్వెల్లింగ్ ఇన్ సిన్. నేను చాలా దుష్ట అలవాట్లు ఉండినాయంటే అయిపోయింది కదా. నాకు ఈ అలవాటు ఉండేది, నేను తప్పించుకున్నాను, దేవుని కృపను బట్టి జయించానంటే సరిపోయింది కదా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇట్లా చూశాను, వాళ్ళు ఇట్లా చూశారు, నా మనసు కరిగింది, వాళ్ళ మనసు, ఎందుకు అవనండి? డోంట్ లివ్ ఇన్ సిన్. అయిపోయింది ఇక. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ సిన్ ఎనీమోర్. హల్లెలూయా. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇక చీకటి అయిపోయింది. చీకటికి వెలుగుకు పొత్తు లేదు. మనం కడుగబడినటువంటి పాపులము. వీఆర్ వాష్డ్, వీఆర్ క్లీన్డ్ అప్. సో డోంట్ లుక్ బ్యాక్. నువ్వు వెనక్కు చూస్తే పాపం ఉంది. రెండవది, నువ్వు వెనక్కు చూస్తే రాజీ పడిపోయిన జీవితం ఉంది. నువ్వు సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు లోతు నీ యొక్క రాజీతనం అక్కడ కనిపిస్తూ ఉంది. లోతు, నీ కంటికి ఆకర్షణగా కనిపించేది మంచిగా ఉంటుందని నిర్ణయం చేశావు, రాజీ పడిపోయావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసిన మాటలు ఆలకించండి. కంటికి అందంగా కనిపించే ప్రతిదీ కూడా ఆశీర్వాదం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్. సొదొమ గొమొర్రా చాలా అందంగా కనిపించాయి లోతుకు. చివరికి సొదొమ గొమొర్రాయే తనకు ఉరిగా మారిపోయాయి. యవనస్తులారా, పెద్దలారా, దయచేసి ఆలోచించండి. మీ పిల్లల వివాహం విషయంలో, యవనస్తులారా, మీ పెళ్ళిళ్ళ విషయంలో మీరు అందము కాదు కోరుకోవలసింది, ఆత్మీయత కోరుకోవలసింది. ఆమేన్. ప్రార్థనా పరులు కోరుకోవలసింది, క్రమంగా చర్చికి వెళ్ళేవారు కోరుకోవలసింది, క్రమంగా బైబిల్ చదివే అలవాటున్న వారిని కోరుకోవలసింది, దేవుని గురించిన ఆశ కలిగిన వారిని కోరుకోవాలి. నాతో అనేక మంది పెళ్లి సంబంధాల గురించి చెప్తారండి. పెళ్లి సంబంధాల గురించి చెప్పినప్పుడు నేను ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను. వారి యొక్క ప్రిఫరెన్సెస్ అవి, తర్వాత అవకాశం ఉంటే నేను నేర్పిస్తాను, వారికి హెల్ప్ చేస్తాను. వారి గురించి చెప్పినప్పుడు వారి యొక్క ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంటుందంటే చూడటానికి, అపియరెన్స్. మరి కొంతమంది విశ్వాసులు వారి పిల్లల గురించి చెప్తూ ఉంటారండి. వారి యొక్క పిల్లల గురించి చెప్పినప్పుడు నాతో అంటారు, పాస్టర్ గారు, మంచి ఆత్మీయమైనటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలండి, మంచి ఆత్మీయమైనటువంటి కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే చూడండి. దెన్ ఐ బిగిన్ టు లిజన్. వావ్, దట్స్ అ గుడ్ ప్రిఫరెన్స్ టు స్టార్ట్ విత్. ప్రారంభం కావడానికి అక్కడ మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ, ఎవరు నిన్ను ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ సాధారణంగా నేను నేర్పిస్తున్నాను. కారణం ఏంటంటే మన జీవితాల్లో వెనక్కు చూసుకున్నప్పుడు రాజీ పడిపోయినటువంటి జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదండి, దయచేసి నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ నా అనుభవంతో, నాకు నా ఆత్మీయ అనుభవంతో నేను చెప్తూ ఉంటూ ఉన్నాను. చూడటానికి అందంగా ఉండేటువంటి మనుషులు కూడా వారిలో రాక్షసత్వం చాలా ఉంటుంది. అందరూ కాదు. చూడటానికి ఏమో చక్కగా ఉంటారు, కానీ
వారు నోరు తెరిచినప్పుడు కానీ, నిర్ణయాలు చేసినప్పుడు కానీ, ఇంటికి వచ్చినప్పుడు కానీ వారి రియాలిటీ బయటపడుతుంది. డోంట్ కాంప్రమైజ్. లోతు యొక్క జీవితాన్ని వెనక్కు చూసుకుంటే ఏం కనిపిస్తుందండి? కాంప్రమైజ్డ్ లైఫ్. కాంప్రమైజ్ అయిపోయాడు, నొచ్చుకుంటూ జీవించాడు. ఇక ఏంటి? మంచి ఆస్తిపరుడు, సొదొమ గొమొర్రాలో రిచ్ మ్యాన్. ఇప్పుడు వీటన్నిటిని వదులుకొని పోవాలంటే చాలా కష్టం. అందుకని ఏం చేశాడు? రాజీ పడిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెనక్కు చూస్తే నీ జీవితంలో కూడా రాజీ పడిపోయినవి అనేకములు కనిపిస్తాయి. వెనక్కు చూడొద్దు. డోంట్ లుక్ బ్యాక్. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవది, నువ్వు వెనక్కు చూసినప్పుడు మారని ప్రజలు నీ చుట్టూ కూడా కనిపిస్తారు. మారని ప్రజలు హూ హ్యావ్ మేడ్ ఎ చాయిస్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకముగా ఉండేటువంటి జీవితాన్ని కోరుకున్నటువంటి మనుషులు మనకు కనిపిస్తారు. లోతు దూరంగా చూడాల్సిన అవసరంలా, తన విషయంలోనే చూడండి, తన ఇంటిలోనే చూడండి. తన కుమారుల దగ్గరికి, అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా దూతలు వచ్చారు, ఈ మాటలు చెప్తూ ఉన్నారు, మనందరం తప్పించుకోవాలి, వెళ్ళాలి అని చెప్తే అక్కడ రాయబడుతున్న మాట, ఎగతాళి చేయవాని వలె ఉండెను. ఎగతాళి చేస్తూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. దే మేడ్ ఎ చాయిస్. వారు ఒక నిర్ణయం చేశారు. ఏమ నిర్ణయము? వీ డోంట్ బిలాంగ్ టు గాడ్. మాకు దేవుడు కాదు కావాల్సింది, మాకు సుఖభోగాలు కావాలి, మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం కాదు కావాల్సింది, సొదొమ గొమొర్రాలోనే మేము ఉంటామని వారికి వారు తీర్మానం చేసుకున్నారు. మన చుట్టూ చూసినప్పుడు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రజలు చాలా మంది మనకు కనిపిస్తారు. మన గతంలోనే కాదు, ప్రస్తుత కాలంలో కనిపిస్తూ ఉన్నారు, నీ భవిష్యత్తులో కూడా కనిపిస్తారు. నీ చుట్టూ ప్రజలు, దేవుణ్ణి నిరాకరించే ప్రజలు నీకు కనిపిస్తారు. అందుచేత నువ్వు నీ దృష్టిని దేవుని వైపు పెట్టాలి. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు వెనుక తట్టు చూడకూడదు. యు కెనాట్ లుక్ బ్యాక్. నాలుగవది ప్రేమైన దేవుని బిడ్డరా, ఎందుకు వెనుక తట్టు చూడకూడదు అంటే, దేవుడు చెప్పాడు అంతే, నువ్వు చూడకూడదు. దాని గురించి క్వశ్చన్ లేదు, రెండో ఆలోచన లేదు, నువ్వు మరలా అడ్డదారి కొరకు అడగాల్సిన అవసరం లేదు. మనుషులకు మనకున్నటువంటి ఒక దుష్ట స్వభావం ఏంటంటే, దేవుడు ఏదైనా చెబితే అదే చేస్తాం, ఏది చేయొద్దంటే అదే చేసి ఉంటాం. తల్లిదండ్రులారా మీకు తెలుసు, తల్లిదండ్రులుగా చెప్తూ ఉంటాం, అరే నాయనా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈ డబ్బా మాత్రం ఓపెన్ చేయొద్దండి, ఇది మాత్రం మీరు తినొద్దండి. ఇంకా అమ్మ ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి వారి టార్గెట్ ఏంటంటే ఇదే, ఈ డబ్బానే, ఈ డబ్బా మీదనే వాళ్ళ దృష్టి. చూసి తిరిగి 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 ఆఖరికి ఏదో నెయ్యి ఒలకబెట్టడము, స్వీట్లు అయిపోగొట్టడము, ఏదో ఒకటి చేసి సాయంత్రం వచ్చేసరికి దెబ్బలు పడతాయి. దేవుడు అన్నాడు, ఈ చెట్టు పండ్లు తినొద్దు. అయిపోయింది, తినొద్దంటే అయిపోయింది, ఇంకా డిస్కషన్ ఎందుకు మళ్ళీ? దానికంటే మంచి పండ్లు అవతలి యువతలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఈ చెట్టు పండ్లే ఎందుకు తినొద్దన్నాడు? తిని చూద్దాం ఎట్లుందో, అసలు నిజంగా దేవుడు చెప్పినట్లు అవుతుందో లేదో. మన యొక్క ఆలోచనలు కూడా అంతే కొన్నిసార్లు. అయితే ఈరోజు నేర్చుకోవాల్సింది మనకు ఒకటే, దేవుడు అబద్ధం ఆడవద్దు అని చెప్పాడు, అబద్ధం ఆడొద్దు అంతే. ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా. దేవా ఇలా మాట్లాడచ్చా, అలా మాట్లాడచ్చా, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇంకొద్దు. మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళ దగ్గరికి వస్తుంది నా ఆలోచన. కానీ కొంతమంది అంటూ ఉంటారనమాట, దేవుడు చెప్పాడు అవిశ్వాసులతో విజ్జోడుగా మీరు ఉండకూడే, చీకటికి వెలుగు పొత్తు లేదు అని చెప్పాడు కదండి, చెప్పాడు. ఎవరైనా వచ్చి అన్న పలానా వారితో నాకు వివాహ సంబంధం మరి గురించి ఆలోచిస్తున్నామంటే నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ దే బిలీవర్స్? వారు విశ్వాసులేనా? దేవుణ్ణి నమ్ముకున్నారా? ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారా? ఇక ప్రభునందు విశ్వాసం ఉంచని వారైతే
అన్న ప్రభు నందు విశ్వాసం ఉంచలేదు, కానీ దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయండి అన్న. బైబిల్లో క్లియర్గా రాసేసాడు. ఇంకా దాని గురించి మరలా ప్రార్థించాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు. కానీ చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా అజ్ఞానముతోనో తలబిరుసుతనంతోనో అడుగులు ముందుకు వేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. నిన్నటి దినమున నేను నరసింహులన్న గారు, మన పాస్టర్ గారు ఇద్దరం కలిసి పరిచర్య కొరకు డోన్ ప్రాంతానికి వెళ్ళాం. డే టైంలో వస్తూ ఉన్నప్పుడు వారి వివాహం గురించి చెప్పాడు. ఇంకా 2 ఏళ్ళు ఉంటే రిటైర్ అయిపోతున్నాడు అన్న, 2023లో రిటైర్ అవుతాడు. వాళ్ళ పెళ్లి గురించి చెప్పాడు. చాలా చక్కటి విషయాలు చెప్పాడు. మీలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, నరసింహులన్న గారు ప్రారంభంలో వారి యొక్క ఇంటికి, వారి ఇల్లు చాలా అంటే కుటుంబీకులు చాలా పెద్ద కుటుంబం వారిది. వారి ఇంటికి ఆస్థాన పూజారి అంటే ఈయననే పూజలు చేసేవాడు, మంత్రాలు చదివేవాడు, ఏ పండుగ వచ్చినా చేసే వ్యక్తి అన్ననే. కానీ వివాహం సమయంలో వసంతక్క గారి సంబంధం వచ్చింది. అక్కగారేమో మంచి విశ్వాసురాలు, వారి నాన్నగారు చాలా మంచి భయభక్తుల్లో పెంచారు. అన్నేమో ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ ఉన్నాడు, అక్కేమో ఈ ఎక్స్ట్రీమ్ ఉంది. మధ్యవర్తులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళ గురించి. ఈ మధ్యవర్తులైనటువంటి వారు అన్నగారితో ఏం చెప్పారు అని అంటే, మారుతుందిలేరా, మార్చేసుకుందాంలేరా, నీలాగానే మారుతుందిలేరా, నీ పద్ధతుల్లోనికి వస్తుందిలేరా అని చెప్పారు. అట్లానే అక్కగారికి కూడా చెప్పిన విషయం ఏంటంటే, మార్చుకోవచ్చు. ఒకళ్ళే అవతల ఇట్లా వాళ్ళు అనుకుంటున్నారు మార్చాలని, వీళ్ళు అనుకుంటున్నారు మార్చాలని. ఆ రోజుల్లో తెలియని పరిస్థితుల్లో జరిగిపోయింది. కానీ ప్రభు యొక్క కృపను బట్టి ఈరోజు సంఘ కాపురులుగా ఇద్దరు మన సంఘంలో గొప్ప సేవను జరిగిస్తూ ఉన్నారు. కానీ నేను చెప్పే మాటను ఆలోచించండి. చాలాసార్లు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ సో రిస్కీ. చూసారా, నీవు ఎలా ప్రార్థించి మార్చుకోవాలని ఆలోచిస్తున్నావో వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు నిన్ను వెనక్కి తీసుకురావాలని, నిన్ను వారి పద్ధతుల్లోకి తీసుకురావడానికి. డోంట్ లుక్ బ్యాక్. దేవుడు ఒక మాట చెబితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడగవద్దు, దాని గురించి క్రాస్ క్వశ్చన్స్ వేయవద్దు, దాని గురించి అడ్డదారులు చూడవద్దు, తెగించి ఆ పని చేయవద్దు. ఆదాము హవ్వలు తెగించి ఆ పని చేశారు. పాపములో పడి ఈరోజు దాని యొక్క పర్యవసానము మనందరం అనుభవించాము. దేవుడు చెప్పాడు, అయిపోయింది, వెనక్కు చూడొద్దు. ఇక అయిపోయింది. దేవుడు చూడొద్దు అంటే చూడొద్దు, అంతే. ఇంకా 4వది 5వది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే వెనుక తట్టు చూస్తామో మన యొక్క బ్యాడ్ డెసిషన్స్, మన యొక్క చెడ్డ నిర్ణయాలన్నీ కూడా మన ముందుకు వస్తాయి. మన యొక్క చెడు నిర్ణయాలన్నీ కూడా మనం చూసుకుంటున్నాం. అవి మనకు మేలుకరం కాదు. ఎంత త్వరగా మర్చిపోగలిగితే అంత మంచిది. దేవుడు అంటూ ఉన్నాడు, మీ పాపములను నేను మబ్బు తొలగునట్లుగా తొలగింప చేస్తూ ఉన్నాను, నేను తుడిచివేయుచున్నాను, ఇక వాటిని ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కానీ మనం మాత్రం వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. ద బ్యాడ్ డెసిషన్స్, దే ఆర్ గాన్ ఓవర్. నీ యొక్క గతించిన జీవితాన్ని ఇంత కూడా మార్చలేము. అయిపోయింది, ఆ పరిస్థితి అయిపోయింది. అయితే ఈరోజు ఎందుచేత మనం వెనక్కు చూడకూడదు? 6వ కారణం నేను చెప్తూ ఉన్నాను. 6వది ఎందుచేత మనము చూడకూడదు వెనకంటే, ఒక కొత్త జీవితం మన కొరకు ముందు ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్. ఒక నూతన జీవితం, గుడ్ లైఫ్, బ్లెస్సెడ్ లైఫ్. ఈ క్రొత్త జీవితము క్రొత్త పుస్తకం లాంటిది, నలిగిపోని పేపర్ లాంటిది.
ఎవరు దాన్ని ప్రభావితం చేయలేదు, ఎవరు దాన్ని ఇంకా పాడు చేయలేదు, ఎవరికి ఆ శక్తి లేదు, నీవు వారికి ఇస్తే తప్ప. నీకై నీవు వారికి శక్తినిచ్చి నీ జీవితాన్ని ప్రభావితం చేయటానికి వారికి అవకాశం ఇస్తే తప్ప నీ జీవితాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. నీ ముందు గొప్ప భవిష్యత్తు ఉంది. అందుచేతనే మనము వెనుక తట్టు చూడకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, టుడే ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ ఇట్. ఆర్ యూ లివింగ్ ఇన్ యువర్ పాస్ట్? నీ యొక్క గతంలోనే జీవిస్తూ ఉన్నావా? నువ్వు గతంలో తప్పు నిర్ణయాలు చేసి ఉంటే వదిలేసే, ఇక అయిపోయింది. నువ్వు నూతన జీవితం కొరకు ప్రయాసపడాలి. నువ్వు గతాన్ని పట్టుకొని ఊగిలాడినంత వరకు కూడా నీ వర్తమాన కాలము, నీ భవిష్యత్తు రెండూ కూడా నువ్వు పాడు చేసుకుంటున్నావు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భార్య భర్తలరా, దయచేసి నా మాటలు ఆలకించండి. 70 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తి గురించి నేను ప్రస్తావించాను కాబట్టి, అలాగే కొంతమంది మీలో ఎవరైనా నేను మ్యారేజ్ విషయంలో తప్పు చేశానండి, తప్పు నిర్ణయం చేశాను, ప్రార్థన చేసుకోలేదు, వేరే వారు నన్ను ఈ విధంగా మరి ఒత్తిడి చేసి పెళ్లి జరిగిపోయింది అని ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉంటే, యూ కెనాట్ చేంజ్ ఇట్, బట్ యూ కెన్ ప్రే అబౌట్ ఇట్. ఆమేన్. మనం ఇక మార్చలేము. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే, మార్పు లేని నీ భర్త కొరకు, మార్పు లేని నీ భార్య కొరకు కన్నీటి ప్రార్థన చేసి, ఇదిగో మన ముందు ఉన్నటువంటి పాస్టర్ గారు వసంతక్క గారు తన యొక్క భర్త గారిని ఏ విధంగా పోరాడి గెలుచుకున్నదో ఆ విధంగా నువ్వు కూడా పోరాడి గెలుచుకోవాలి. అసాధ్యమైనది కాదు, కష్టమే, అసాధ్యమైనది కాదు. యూ కెనాట్ చేంజ్ ఇట్, యూ కెనాట్ ఎరేజ్ ఇట్, బట్ యూ కెన్ ప్రే అబౌట్ ఇట్. ప్రార్థన చేయాలి. అయితే మనం వెనుక తట్టు చూడకూడదు అనంటే మనం ఎక్కడ చూడాలి? 2 విషయాలు నేను చెప్పే ప్రార్థనలు నడిపిస్తాను. ఒకటి, నీలో నీవు చూసుకోవాలి. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ నౌ. నీకు హానికరమైనవి, ఆరోగ్యకరము కానివి, నీకు నష్టాన్ని కలిగించేవి, దేవునికి వ్యతిరేకమైనవి, నీ యొక్క లోకానికి పాపానికి ఉన్నటువంటి మూలాలు, ఆ యొక్క దారాలు, కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నరికేసేయాలి. లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మనలో చాలామంది మేము నరికి వేయటం లేదండి, కేవలం అదిమి పెడుతూ ఉన్నాము. నూతన సంవత్సర వర్తమానంలో నేను చెప్పాను, ఎలీషా యొక్క శిష్యులు వారు అన్నారు, అయ్యా మేముండే స్థలం మాకు చాలా ఇరుగ్గా ఉంది, విశాల స్థలం ఒకటి చేయాలి, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన పర్మిషన్ ఇచ్చారు. వారు వెళ్ళి చెట్లు కొడుతూ ఉన్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నీ జీవితం కట్టబడాలి అని అంటే కొన్ని కొట్టివేయబడాలి. ఆమేన్. కొన్ని కొట్టివేయబడాలి. కొట్టివేయబడకుండా కట్టబడాలి అని ఆశించవద్దు. మనలో ఉన్న బలహీనత అదే, అది కావాలి, ఇది కావాలి. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. అది అవ్వదండి. నీ జీవితంలో కొన్ని కొట్టివేయబడాలి. కొట్టివేయబడనివి దేనితో సమానమో నేను చెప్తూ ఉన్నానండి. మనం తాగేటువంటి కూల్ డ్రింక్స్ ఉంటాయి చూసారా, కోకోకోలా కానీ, థమ్స్అప్ కానీ, పెప్సీ ఇలాంటివి, వాటిల్లో హై ప్రెషర్తో గ్యాస్ నింపుతారు. అందుకని కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు వాటిని. హై ప్రెషర్తో ఆ యొక్క గ్యాస్ నింపుతారు. ఆ యొక్క గ్యాస్ అంతా కూడా ఎప్పుడు బయటకు వస్తుందంటే మనం పైన మూత తీసినప్పుడు బయటకు వస్తుంది. మనలో చాలామంది మన పాత జీవితము, పాపపు జీవితాన్ని క్యాప్ పెట్టామంతే, లోపల ఉంది. బయటకు వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ ఉదాహరణ చాలాసార్లు చెప్పాను కదండి, అయినా నేను చెప్తాను కొంతమంది కొరకు. కొంతమంది నోళ్ళలో అంటూ ఉంటారు, ఏదైనా చిన్న గొడవ జరిగితే వారు అంటారు, నా కోపం తెప్పించొద్దు, నా కోపం తెప్పిస్తే నా నిజ స్వరూపాన్ని నువ్వు చూస్తావు. కరెక్ట్. సో నీ నిజ స్వరూపం వేరే ఉంది. ఇప్పుడు ఉండే స్వరూపము నిజము కాదు. నీ నిజ స్వరూపం లోపలుంది, అది బయటకు రావాలంటే ఇదిగో ఏదో ఎర వేయాలి, ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది. అవునా? ఇప్పుడు ఉండేది నీ నిజ స్వరూపం కాదా? గొడవ జరిగినప్పుడు బయటకు వస్తుందా? అనానుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు బయటకు వస్తుందా? ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినప్పుడు బయటకు వస్తుందా? ఎవరైనా నిన్ను అవమానపరిచినప్పుడు బయటకు వస్తుందా? అంటే కొట్టివేయబడలా.
లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. కొట్టివేయబడలా. నెంబర్ 2, ముందుగా మనలో మనం చూసుకోవాలి. రెండవదిగా మనం పైకి చూడాలి, మన ప్రభు వైపు చూడాలి. మీరు దేవుని చేత పిలువబడి ఉన్న వారైతే పైనున్న వాటిని వెదకుడి, భూ సంబంధమైన వాటిని కాదు. పైనున్న వాటిని వెతుకుదాం, దేవుని చిత్తాన్ని వెతుకుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం, చాచిన ఆయన చేతులను అందుకుందాం, చెప్పబడే ఆయన మాటలు విందాం, ఆయనపై మన దృష్టిని పెడదాం. ఈ లోకంపై కానీ లోకస్తులపై కానీ కాదు, ఆయనపై దృష్టిని పెడదాం. రెండే మనం చేయాల్సింది. మనలో మనం చూసుకోవాలి, మన బలహీనతలు చూసుకొని కొట్టివేసుకోవాలి, మనం కొట్టేసేయాలి. వీ హ్యావ్ టు కిల్ దెమ్. రెండవదిగా నువ్వు చేయాల్సింది ఆయన వైపు చూస్తూ నీ ముందున్న పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి. ఆమెన్. యూ కెనాట్ చేంజ్ యువర్ పాస్ట్. దయచేసి కొంతమంది నీ యొక్క గతంలో ఇంకా జీవిస్తున్న వారికి నేను చెప్తూ ఉన్నాను, అయిపోయింది. ఇక మేడుకో కీలుకో కొన్ని జరిగిపోయాయి, నీ సంతోషానికో నష్టానికో జరిగిపోయాయి. కానీ దేవుడు సమస్తమును నీకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సమర్థుడు అని ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏది నీకు కీడు కొరకు ఉద్దేశించబడిందో, ఏది నీ కీడు చేయాలని సాతాను ఉద్దేశించాడో దాన్ని ఆయన నీకు మేలుకరంగా చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. అందుచేతనే రాయబడింది కదా, పౌలు అంటూ ఉన్నాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. God can change your life if only you will let go of your past. నీ యొక్క గతాన్ని వదిలివేస్తే చాలు, దేవుడిని ప్రస్తుతాన్ని భవిష్యత్తును అద్భుత రీతిగా మార్చగలడు. Let go of your past. Look forward. Look up. Look into yourself. God will help you. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. దయచేసి తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు చూద్దామండి, ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనతో ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అని యేసు చెప్తూ ఉంటున్నాడు. ఎందుచేత మన జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య వెనుక తట్టు చూచిన వ్యక్తి, తన నాశనాన్ని కోరుకున్న వ్యక్తి. నువ్వు వెనుక తట్టు చూడాలని ప్రభు కోరుకోవటం లేదు, నువ్వు ముందుకు చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీలో నీవు చూసుకుంటూ గతించిన కాలములో ఎన్ని చెడు నిర్ణయాలు, పాపము సహవాసాలు, దేవుడికి వ్యతిరేకమైన జీవితం ఎంత ఉన్నా సరే, లెట్ ఇట్ గో. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఫ్రెష్. నీ భవిష్యత్తు చాలా ఫ్రెష్గా ఉన్నది. దేవుడు అద్భుతం చేయగలడు, చేస్తాడు. నువ్వు గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళాలి. అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక, నా ముందున్నటువంటి పరుగు పందెంలో నేను గురి యొద్దకు పరిగెడుచున్నా, నేను బహుమానము పొందుకొనుటకై ముందుకు పరిగెడుచున్నాను. సహోదరి సహోదరుడా, వెనుక తట్టు చూడవద్దు. స్టాప్ లుకింగ్ బ్యాక్. స్టాప్ లుకింగ్ బ్యాక్. అనేక సార్లు గొడవలు అవ్వటానికి కారణాలు ఏంటంటే, గతించిన కాలాన్ని పదే పదే త్రవ్వటం, పదే పదే మననం చేసుకోవటం, పదే పదే జ్ఞాపిక తీసుకురావటం, పదే పదే వాటి ప్రస్తావన తీసుకురావటం. గతము హానికరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గతాన్ని వదిలేసేయండి, గతాన్ని వదిలేసేయండి. నీ భవిష్యత్తు కొరకై ఎదురు చూడాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. మహాఘనుడు, మహోన్నతుడు, గొప్ప దేవ, నీకు స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, ప్రత్యేకంగా నాతోనూ మాతోనూ మీరు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అవును, మాలో అనేకులము నాయన మా గతాన్ని పట్టుకొని మా యొక్క ప్రస్తుతాన్ని, మా భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటున్నాము తండ్రి. మేము చేసిన నిర్ణయాల గురించి బాధపడచ్చు,
మాకు జరిగిన విషయాల గురించి బాధపడచ్చు, ఎవరో మమ్మల్ని గాయపెట్టారని, ఎవరో మమ్మల్ని మోసం చేశారని, ఎవరో మమ్మల్ని వాడుకున్నారని, ఎవరో మమ్మల్ని ఈ విధంగా మరి హింసించారని, ఎవరో మమ్మల్ని మరి చిన్నతనంలో కొట్టి ఉండి మమ్మల్ని ఎంతగానో గాయపెట్టారని అనుకుంటూ మా గతాన్ని గురించి ఇంకను కొంతమంది ప్రభువా బాధపడుతూ ఉంటూ ఉన్నారు. తండ్రి సహాయం చేయండి. వివాహాల విషయంలోనైనా, చదువు విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనైనా, ఏ విషయంలోనైనా జరిగిన విషయాల గురించి బాధపడక నీ చేతికి అప్పగించుకొని వాటిని కొట్టివేసి భవిష్యత్తు కొరకై సిద్ధపడటానికి సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి నాయన. తండ్రి సహాయం చేయండి నాయన. తండ్రి సహాయం చేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. అందరూ చెప్దామండి. దేవా, నేను వెనుక ఉన్న వాటిని గురించి పట్టించుకోకుండా, వెనుకకు చూడకుండా సహాయం చేయండి. ముందున్న వాటి కొరకై చూచుటకు సహాయం చేయమని అందరం చెప్తామండి.